హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, యూసఫ్గూడ, బేగంపేటలో రోడ్లపై వర్షపు నీరు చేరుకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కోటి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. రోడ్లపై వర్షపు నీరు చేరిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, యూసఫ్గూడ, బేగంపేటలో రోడ్లపై వర్షపు నీరు చేరుకుంది. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అక్కడ పలు చోట్ల రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. కోటి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కూడా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా కూడా మేఘావృతం కావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులు కూడా అలర్ట్ చేశారు. రోడ్లపై వర్షపు నీరు చేరుకున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. నగరంలో భారీ వర్షం కురవడంతో సచివాలయం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం. సచివాలయం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం పూట ఈరోజు కొంత ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం కాగానే మబ్బుల వాతావరణంతో పాటుగా కుండపోత వర్షం కురుస్తుంది. హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు సౌత్ హైదరాబాద్ కు సంబంధించి ఎల్బీ నగర్ రూట్ దగ్గర నుంచి సైదాబాద్, చంపాపేటతో పాటు నల్గొండ ఎక్స్ రోడ్, మలక్పేట్ నుంచి నాంపల్లి, కోటి ప్రాంతాల నుంచి ఇటు సెంట్రల్ హైదరాబాద్ గా ఉన్నటువంటి బషీర్బాగ్ ప్రాంతాల్లో కూడా హెవీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం సెక్రటరియట్ దగ్గర ఉన్నాం. సెక్రటరియట్ దగ్గర ఒకసారి వర్షం చూడొచ్చు. కుండపోతగా వర్షం దాదాపు గంట సేపటి నుంచి వర్షం కురుస్తుంది. వర్షం ఎలా అంటే అనుకోకుండా ఈరోజు వర్షం అంటే ఉదయం నుంచి కూడా కొంత ఎండగా ఉంది కాబట్టి ఈరోజు వర్షం ఉంటుందని కూడా ఎవరు గెస్ చేయలేదు. దీంతో చాలా మంది బయటకు వచ్చారు. ఒకసారి ఈ బస్ స్టాప్ల దగ్గర కింద చూడొచ్చు. ఆ ఫ్లైఓవర్ల కింద నిలబడి ఉన్నటువంటి పబ్లిక్ చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా అనుకోకుండా సడన్ గా రెయిన్ వచ్చేసరికి వాళ్ళందరూ ఆ పక్కన వర్షం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు తడవకుండా ఉండేందుకు పక్కన ఆగారు. చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు చిన్నపిల్లలతో అంటే ఈరోజు కొంత హాలిడే ఉంది కాబట్టి వాళ్ళ ఆ పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చారు. ఈరోజు మొహరం హాలిడే ఉంది. హాలిడే కోసం కొంత ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ గా ఉన్నటువంటి సమయం అని చెప్పి చాలా మంది బయటకు వచ్చినటువంటి వాళ్ళని చూసాం. కానీ ఈ వర్షం అనుకోకుండా సడన్ గా పడింది. బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంటిన్యూస్ గా గంట సేపటి నుంచి పడేటటువంటి వర్షంతో మనం ఒకసారి ఫ్లైఓవర్ల మీద కూడా చూడొచ్చు. ఫ్లైఓవర్లకు వాటర్ పోవడానికి ఉన్నటువంటి హోల్స్ నుంచి కూడా కంటిన్యూగా వర్షం కిందికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఇటు సెంట్రల్ హైదరాబాద్ తో పాటు ఈస్ట్ హైదరాబాద్ కూడా ఎక్కువ వర్షం కురుస్తుంది. జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ చేసింది. హెవీ వర్షం ఉంది కాబట్టి ఈ 2 గంటల పాటు కంటిన్యూగా వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పి కూడా సూచించింది. అదేవిధంగా నీళ్లు ఎక్కడైతే స్టాగ్ అయినటువంటి నీళ్లని సొంతంగా తీసే ప్రయత్నం చేయకూడదు జీహెచ్ఎంసీ. లేకుంటే డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాతనే నీళ్లు బయటికి పంపించేటువంటి మాన్యువల్ ద్వారా బయటికి పంపే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ సూచిస్తుంది. ఒకసారి చూడొచ్చు రోడ్ల మీద ఎంత హెవీ వర్షం అంటే సడన్ గా వచ్చినటువంటి ఈ వర్షం ఎఫెక్ట్ తోని రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ తో పాటు ఈ పక్కన ఫ్లైఓవర్ల కింద నిలబడేటువంటి పబ్లిక్ ను కూడా మనం
చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఒకవైపు అలర్ట్ ఇస్తున్నా సరే మరోవైపు కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అయితే ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ వర్షం తగ్గిన తర్వాత అందరూ ఒకేసారి బయటికి రాకూడదని చెప్పి కూడా జిహెచ్ఎంసీ చెప్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా బయటకు వస్తే ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని జిహెచ్ఎంసీ కూడా సూచిస్తోంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే అమీర్పేట్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, బేగంపేటలో అయితే రోడ్లపై పూర్తిగా వర్షపు నీరు చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. కోటి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా కూడా మేఘావృతం కావడంతో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులు అలర్ట్ చేశారు. రోడ్లపై వర్షపు నీరు చేరుకున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించడం జరిగింది. వాహనదారులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.